మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. విజయ రంగరాజు గారు రీసెంట్గానే ఆయన చనిపోవటం జరిగింది. యాక్టర్గా ప్రతి ఒక్కరికి ఆయన గుర్తింపు ఏ విధంగా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి సుపరిచితమే మన తెలుగు ఇండస్ట్రీలో అండ్ అదర్ ఇండస్ట్రీస్లో కూడా ఆయన చేయటం జరిగింది. అయితే కొన్ని కారణాల రీతి ఆయన ఇండస్ట్రీ దూరం పెట్టిన తర్వాత ఒక్కొక్క అవకాశం పోయిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి వెనకున్నటువంటి కారణాలు ఏంటి? రీసెంట్గానే చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే కొన్ని కీలక అంశాలు విషయాలు బయటికి రావడం జరిగింది. అవి ఏంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. విజయ రంగరాజు గారి మరణం తర్వాత కొన్ని కీలక అప్డేట్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఇండస్ట్రీ ఎందుకు దూరం పెట్టింది? 95లో వచ్చినటువంటి భైరవ ద్వీపం సినిమాలో ఒక విలన్ పాత్ర, అంటే మనం ఎప్పుడో పాతాళ భైరవి సినిమాలో ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారు పోషించినటువంటి మాంత్రికుడు, మాయిల మరాఠీ మాంత్రికుడు పాత్ర ఏదైతే ఉందో ఇంచుమించుగా అటువంటి పాత్రే భైరవ ద్వీపంలో ఒక విలన్ పాత్ర ఉంటుంది. ఇతను కూడా మాంత్రికుడే. ముఖ్యంగా భైరవ ద్వీపం సినిమా చూసే వాళ్ళకి చాలా గుర్తుండి ఉంటుంది. అందులో మంచాలు ఇలా గాల్లో వెళ్ళిపోవడం, అదేవిధంగా రోజా గారితో మంచం వెళ్ళిపోవడం, అక్కడ కవచ 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 ఒక డైలాగ్ తోటి చిన్నపిల్లలు చూస్తే భయపడతారా అన్నట్టు ఒక గాంభీర్యమైనటువంటి ముఖవర్చస్సు, ఆయన నడక, ఆయన చేతులు ఊపేవి, దీంతో చూస్తే మరొక్కసారి మనల్ని ఎస్వి రంగారావు గారిని గుర్తు చేసేటువంటి ఆయన జీవితకాలంలో నిలిచి ఉండిపోయిన పాత్ర భైరవద్వీపం సినిమాలో వేసినటువంటి మాంత్రికుడు యొక్క వేషం చాలామంది గుర్తుండి ఉంటుంది ఆ సినిమా చూసే వాళ్ళకి. దాని తర్వాత మళ్ళీ అంత స్థాయిలో ఉన్న పాత్ర యజ్ఞం సినిమాలో కూడా ఒక విలన పాత్ర వేశారు. ఇదే అతని పేరే మనకి విజయ రంగరాజు గారు. అతని పేరు విజయ రంగరాజు గారు కాదు, అతని అసలు పేరు ఏంటంటే ఉదయ్ రాజ్ కుమార్ అతని యొక్క పేరు. ఇతను ఈస్ట్ గోదావరి ప్రాంతం ఒక ప్రాంతంలో ఉండి అప్పట్లోనే 78లోనే ఇతను కంప్లీట్గా చెన్నై వెళ్ళి అక్కడ చాలా వరకు ఎన్టీఆర్, ఎస్వి రంగారావు వీళ్ళందరితో పాటు కూడా కలిసి కూర్చొని సినిమాల అవకాశాల కోసం ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు నేను ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ప్రధానంగా ఏంటంటే ఒక నటుడు ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే అవకాశాలు కోల్పోతాం, ఎలా ఉంటే ఇండస్ట్రీ దూరం పెడుతుంది, ఇండస్ట్రీ దూరం పెడితే ఒక స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి ఇండస్ట్రీ దూరం పెడితే ఏ రకంగా వెళ్ళబోతాం, నోరు అదుపులో పెట్టుకుపోతూ వచ్చినటువంటి ప్రత్యామ్నాయ ఫలితాలు ఎలా ఉంటాయండి. విజయ రంగరాజు గారి యొక్క కొన్ని జీవితంలో ముఖ్య ఘట్టాలే చాలామంది ఈనాటి ఆధునికంగా వచ్చేటువంటి ఎవరైతే సినిమా రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక లెసన్ అయితే 100% అవుతుంది. ప్రతి ఒక్కరు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళైనా కొద్దిగా ఈ యొక్క లైఫ్ని ఒకసారి చదివితే చాలా మంచిది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దట్ ఈస్ ద విజయ రంగరాజు గారు. ఎప్పుడైతే మనకి భైరవద్వీపం సినిమాలో హిట్ అయిన తర్వాత ఆయన పేరు అంతకుముందు రాజ్ కుమార్ ఉండేది. దాని తర్వాత ఆ సినిమా తీసిన సంగీతం శ్రీనివాసరావు గారు అది విజయవారి బ్యానర్ నుంచి వచ్చింది కాబట్టి తన పేరు ముందు విజయ అని యాడ్ చేసుకున్నారు. అది ఎస్వి రంగారావు గారు చేసిన పాత్రకు సమకాలీనంగా ఉంది కాబట్టి తన పేరు ముందు రంగాన్ని యాడ్ చేసుకున్నటువంటి రాజ్ కుమార్, ఉదయ్ రాజ్ కుమార్ గారే విజయ రంగరాజు గారు ఉరఫ్. అతని యొక్క జీవిత విశేషాలు నేను మీతో పెంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇతను ఈ సినిమా ఎలా మీకు అవకాశం దొరికిందని కొన్ని ఇంటర్వ్యూస్ దొరికాయి. అందులో ఆయన చెప్పిన మాటలే నేను మీతో ప్రధానంగా చెప్పబోతాను. ఈయన ప్రధానంగా తెలుగు సినిమా నటుడిగా ఆయన తెలుగు సినిమా రంగానికి పరిచయం కాలే. ఇతను తెలుగు సినిమా రంగానికి వచ్చేటప్పటికే ఈయన అప్పటికే మలయాళంలో అద్భుతంగా ఆయన అప్పటికే రాణిస్తూ ఉన్నారు. మోహన్ లాల్ గారితో వియత్నాం కాలనీ అనే ఒక సినిమా 92లో వచ్చి అద్భుతమైనటువంటి హిట్ అందుకున్న సినిమా. అంటే 25 రోజులు నడిస్తేనే గొప్ప అద్భుతమైన సినిమా అనుకున్నటువంటి మలయాళీ ప్రపంచంలో 125 డేస్ ఆడి మోహన్ లాల్ గారు కటౌట్స్ మాదిరిగా ఉంటాయో అంతకు ఈక్వల్గా సమాన స్థాయిలో అద్భుతంగా మలయాళీ సినిమా రంగంలో ఒక వెలిగినటువంటి నటుడు విలన పాత్రలో చాలా మందికి పరిచయం. అయితే ఈ సినిమా భైరవద్వీపం సినిమా కోసం ఎన్నుకున్నటువంటి సమయంలో ఈ పాత్రగా సరైన నటులు ఎవరని చెప్పి చాలా మంది వెతుకుతున్న సందర్భంలో ఎవరో వియత్నాం కాలనీలో ఒక నటుడిగా వేశారు. అతన్ని కూడా పిలిచి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటే ఒక మలయాళ నటుడిని తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేస్తే పద ప్రయోగాలు అంటే ఆ యొక్క లిప్ మూమెంట్ చాలా కష్టంగా ఉంటుందేమని చెప్పి ఎవరి వార్తల ద్వారా సంగీత శ్రీనివాస గారు పిలిపించి మాట్లాడినప్పుడు ఇతను తెలుగువాడే అని తెలుసుకొని చాలా ఆనందపడి వితౌట్ ఏమీ మాట్లాడకుండా ఆయన యాక్షన్కి ఒక అగ్రిమెంట్ రాసిస్తే ఆయన ఒప్పుకోలేదట. నేను కొన్ని వెర్షన్స్ చేస్తాను చూడండి, నచ్చితేనే నన్ను ఈ సినిమాలు తీసుకోండి అని చెప్పి విజయ రంగరాజు గారు అప్పటికే నాటక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రకరకాల వెర్షన్స్లో ఉన్నటువంటి తన హావభావాలు చూపించినప్పుడు అంటే అంత ఎస్వి రంగారావు గారు లాగా, ముక్కామల్లాగా, రకరకాల రాజనాల్లాగా ఇట్లా పెద్ద అతనుకున్న సీనియర్ నటుల ద్వారా ఎలా యాక్షన్ చేస్తారో అవన్నీ చేసి చూపించినప్పుడు అవన్నీ వద్దు, కేవలం మీరేదైతే చేస్తున్నారో రమ్మని చెప్పి సంగీతం శ్రీనివాస గారు చెప్పడం,
సింగిల్ షాట్లో పేమెంట్ ఇచ్చి ఆ పాత్ర తీసుకోవడం నిజంగా భైరవద్వీపం సినిమా అంత బాగా హిట్ అవడంలో బాలకృష్ణ గారు ఎంత పేరుందో అతనికి సమఉజ్జీగా యాక్ట్ చేసినటువంటి మహానటుడిగా చెప్పుకోవచ్చు విజయ రంగరాజు. కానీ ఇంతటి స్థాయి ఎదుర్కొన్న వ్యక్తి ఆలాసండగా ఆ సినిమా తర్వాత మరలా కనుమరుగైపోవడం ఉంది కొంత మనకి బాధ కలిగిస్తుంది. అంటే ప్రధానంగా 95 తర్వాత సినిమా రంగం చెన్నై నుంచి హైదరాబాద్కి తరలిపోతున్న సమయంలో ఈయన హైదరాబాద్ రాకుండా చెన్నైలో ఉండిపోవడం ఉంది ఇంకో కారణం. అంటే అప్పటికి నాకు తమిళ సినిమా రంగంలోను, మలయాళ సినిమా రంగంలోను, కన్నడ సినిమా రంగంలోనే రకరకాల అవకాశాలు వస్తున్నప్పుడు చాలా వరకు సినిమా ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్స్ అందరూ కూడా మైగ్రేట్ అయ్యి హైదరాబాద్కి వచ్చారు. కానీ ఈయన ఆ టైంలో రాకపోవడం, తరువాత ఈ వేరే కారణాలు రీచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మరలా ఆయన ఒక హోదా అనుభవించే వ్యక్తి. నేను పలానా సినిమాలు యాక్ట్ చేయాలంటే ఇప్పుడంత మీడియా ప్రచారం లేదు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి వెళ్ళి కమ్యూనికేట్ చేయడానికి మొబైల్స్ కూడా లేనటువంటి కాలం. సో స్టూడియోల చుట్టూ తిరగడానికి చాలా నామోషిగా ఫీల్ అయ్యి ఆయన చాలా సందర్భాల్లో కలవాల. ఇదిలా ఒక కోణంగా ఉంటుండగా ప్రధానంగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఇది కూడా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేశారు చెన్నైలో. కొంతమంది ఫ్రెండ్స్, అది కూడా 25 మంది ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేసి సినిమా తీయడం కోసం చెప్పి ఆ రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇద్దాం అంటే వడ్డీలుగా డబ్బులు ఇచ్చే ప్రతిపాదనలు చేసినప్పుడు ఒక నటుడి పేరు నేను చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే ఈ వ్యక్తి కూడా చనిపోయారు కాబట్టి నేను పెద్దగా ఇష్టపడను. ఆ యొక్క హీరోయిన్కి ఇతను కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ ఫైనాన్స్ తీసుకున్నటువంటి హీరోయిన్ ఈ మిగిలిన 20 మంది టెక్నికల్గా తప్పుకున్న తర్వాత ఈయనే ప్రధానంగా మోసం చేశాడని చెప్పి ఆ తీసుకున్న హీరోయిన్ ఈయన మీద కేసు పెట్టడం వల్ల ఆ కేసుకు భయపడిపోయి ఈయన కోర్టుల చుట్టూ, చెన్నై కోర్టుల చుట్టూ తన జీవితకాలంలో తిరగడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఇంకా ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈయన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తూ, హైదరాబాద్ నుంచి చెన్నై వస్తూ ఈ మార్గ మధ్యలో తిరుగుతూ లండన్ పారిపోయారు. చెప్తే చాలా వింతగా ఉంటుంది నాగరాజు గారు. చెన్నైలో వెళ్ళిపోయి బాత్రూములకు అడిగేవారు. వాష్రూమ్ హోటల్లో ఆయన స్వీపర్గా పనిచేశారు. కంప్లీట్గా ఉద్యోగం లేక లండన్ రోడ్ల మీద తిరుగుతూ అన్నమో రామచంద్ర అనే స్థితికి వెళ్ళిపోయి అంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారు, ఇండియాకి వస్తే ఎక్కడ చెన్నైలో అరెస్ట్ చేస్తారని భయంతో ఆయన అక్కడికి వెళ్ళిపోయి 2004, 2003 ఆ సమయంలో ఆయన వెళ్ళిపోయి అక్కడ ఆయన చెప్పుకున్నారు. నేను చెప్పే మాటలు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు మీతో చెప్తున్నాను. అక్కడ ఒక అనామకుడుగా అంటే అబ్స్కాండ్ అయిపోయి తిరగడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు, ఒక 4.5 years పాటు అక్కడ ఉన్న తర్వాత ఈలోగా ఇక్కడ సినిమా రంగం కంప్లీట్గా హైదరాబాద్ అయింది. ఇక్కడ ఏం చెప్తుందని తెలియలే. మరలా మిగిలిన ఫ్రెండ్స్ కొంతమంది పంపించి, లేదు మీరు ఇక్కడికి రండి, మరలా సినిమా రంగం బాగుంటుంది, మరలా మీకు అవకాశాలు వస్తాయంటే చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితులు. ఒకప్పుడు ఒక స్థాయి, ఒక హోదా, మంచి చెన్నైలో ఆయనకు 2 ఇల్లుండేవి, మంచి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉందని చెప్తారు. ఇన్ని రకాలుగా ఉన్న వ్యక్తి కూడా ఈ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఆర్థికంగా చితికిపోయి ఆనాటికి అప్పుడటువంటి సందర్భాలు లేకపోతే మరలా ఈవి సత్యనారాయణ గారితో కలిసి మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆయన గుర్తుపెట్టుకొని ఈవి సత్యనారాయణ సినిమాలో పాత్ర కూడా ఇవ్వడం జరిగింది. మీరు పలానా సినిమాలో భైరవద్వీపం సినిమాలో యాక్ట్ చేశారు కదా రమణమని చెప్పి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఆయన ఇంటర్వ్యూస్లో మాట్లాడే సందర్భాల్లో కూడా కించిత్తు కొద్ది పొగరు ఉంటుంది, కొద్ది అహంకారం ఉన్నటువంటి భావజాలం కనిపించింది నాగరాజు గారు. అంటే సినిమా రంగంలో వినయం ఉండాలి, ఒక ఒద్దిక ఉండాలి, ఒక ఒబిడియన్స్ ఉండాలి. అదే ఆయన మాటల్లో ఎందుకు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇట్స్ ప్యూర్లీ మై వ్యక్తిగత నా పర్సనల్ ఒపీనియన్. ఆయన భాషను ఎక్కడ కనిపించలే. అంటే నేను అప్పటికే నటుడిని, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటని చెప్పి ఒక అహంకారం, ఒక అంభావం కనిపించింది. దాని తర్వాత ఆయనకి చితికిపోయారు ఆర్థికంగా అన్ని రకాల సమస్యలతోటి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో చితికిపోయి ఈ ప్రొడ్యూసర్ అంటే మారుతున్న కాలంలో సినిమా రంగంలో ఏంటంటే గెలిచే గుర్రం మీదే ఎప్పుడు కూడా పందెం కాస్తాడు ఒక నాలుడు సినిమా రంగానికి బాగా వర్తిస్తుంది. అది ఇక్కడ గెలిచే గుర్రం అయినప్పుడు కూడా ఈయన కాంటాక్ట్లో లేకపోవడం వల్ల, ఈయన కంటిన్యూటీ లేకపోవడం వల్ల, ఈయన అహంకారం, అహంభావం మాటలు, దీనివల్ల ఈయన కొంత దూరం అయిపోయారు. కానీ ఆ 5 సంవత్సరాల పాటు లండన్లో ఆయన గడిపినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయన. సరే ఇలా జరిగి సినిమా రంగంలో అనుకోకుండా మరలా పోకూరి బాబారావు గారు నటిస్తున్నటువంటి ఆ సినిమాలో, మరలా యజ్ఞం సినిమాలో పలానా ఆల్రెడీ మీరు వెళ్ళండి నటిస్తే బాగుంది. ఎందుకంటే నేటి భారత సినిమా పోకూరి బాబారావు గారు తీసినప్పుడు ఆ సినిమాలోనే ఆయనకి అప్పట్లో వచ్చిన వార్త వేశారు. అంటే నేను చెప్పేది 80s, 78లో సినిమా రంగాన్ని ప్రవేశం చేశారు. అయితే మరలా నేను వెళ్తే గుర్తుపడతారంటే మిగిలిన ఇప్పుడు సినిమా మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా లేదు నువ్వు కరెక్ట్గా వెళ్ళు, నేను చెప్పి వచ్చాను, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే నీకు అవకాశం ఇస్తారు సినిమాలు అంటే. అప్పటికే జయప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్క్రీన్ టెస్ట్లో, ఆడిషన్స్లో ఉన్నారు. అప్పటికే సమరసింహారెడ్డి సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారు ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అటువంటి వ్యక్తి ఉంటుండగా నాకు ఎలా వస్తారంటే, లేదు ఖచ్చితంగా మీరు వెళ్ళండి అవకాశం వస్తుందని రామలక్ష్మణ్ గారు చెప్పడం, ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు చెప్పడం, వెళ్ళి ఈయన ప్రత్యేకంగా కలిసిన తర్వాత ఈయనకి యజ్ఞం సినిమాలో గోపీచంద్ గారికి ఆపోజిట్గా ఈయనకి ఒక విలన్ పాత్ర కూడా లభించింది. ఆ పాత్ర ద్వారా మళ్ళీ తెలుగు సినిమా
రంగంలో ఒక అద్భుతంగా ఒక మంచి వెలుగు వెలిగారు. కానీ ఈయనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, రకరకాల ఇష్యూస్ వల్ల ఈయన మళ్ళీ దూరం అయిపోయారు. కన్నడ సినిమా రంగంలో ఉన్న విష్ణువర్ధన్ గారి మీద కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన దూషిస్తూ, అంటే ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ని ఆయన క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం వల్ల అటు కన్నడ సినిమా రంగం మొత్తం కూడా ఈయన మీద ఒక్కసారి దుమ్మెత్తిపోసారు అప్పట్లో ఉన్న సోషల్ మీడియా. దాని తర్వాత మనకు ఆ వీడియోస్ కనిపిస్తే మాస్క్ తీసుకునే కరోనా టైంలో కూడా అపాలజీ చెప్తూ నేను చాలా తప్పు అయిపోయింది, నేను ఇట్లా చేశాను, ఇంకొకసారి ఇట్లా చేయనని చెప్తూ ఆయన మళ్ళీ అపాలజీ కోరు. ఈ రకంగా వ్యక్తిగతంగా, సామాజికంగా తన తోటి సహచర నటీనటులతో కూడా అన్ని రకాల వివాదాలు చిక్కుకోవడం, చివరికి ఏదో సినిమాలో మళ్ళీ అవకాశాలు వస్తున్నప్పుడు పర్వాలేదు, ఆరోగ్యపరంగా కూడా ఆయనకు ఆల్రెడీ అప్పటికే 68 వచ్చేసింది. ఒక సినిమా షూటింగ్లో ఆయన యాక్ట్ చేసే సందర్భంలో గడిచిన లాస్ట్ January 11th అనుకుంటున్నాను, ఐ థింక్ January 11th నాడు ఒక షూటింగ్లో ఒక స్టంట్ సీన్ చేసిన సందర్భంలో అక్కడ జారి పడిపోయారు. ఆయన జారి పడిపోతే ఇమీడియట్గా చెన్నై తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో పెట్టారు. ఈలోగా January 20వ తేదీ నాడు ఆయనకు మార్నింగ్ పూట హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్లో చనిపోయారని చెప్పి వైద్యులు ధృవీకరించారు. ఏదేమైనప్పుడు కూడా సినిమా రంగంలో ఒకప్పుడు మనం చూసిన ఎస్వి రంగారావు గారు ఒక ముక్కామల ఆ పాత్ర స్థాయిలో పోషించినటువంటి ఒక నటుల స్థాయిలో కూడా, అంటే భైరవదీపం కూడా ఆ స్థాయిలో నిలబడుతుంది. ఎన్టీఆర్ బాలకృష్ణ గారి కెరీర్లో ఇన్ని సినిమాలు తీసినప్పుడు కూడా భైరవదీపం సినిమా ఎలా ప్రత్యేకంగా ఉంటుందో, సినిమా రంగం నుండి ఈ 85 సంవత్సరాలు అవుతుంది సుమారుగా తెలుగు సినిమా రంగంలో. భైరవదీపం సినిమాలో ఆ నటుల స్థాయిలో ఇంచుమించుగా చేసింది 2-3 పాత్రల్లో విశేషణ పాత్రలైనా ఆ పాత్ర ఇప్పటికి కూడా గుర్తుండిపోయే పాత్ర. అయితే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ఆయనకి మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఎందుకంటే ఆ మహానటుడిని కోల్పోయి, యాక్చువల్ మహానటుడిని పేరు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పాత్ర అజరామరం, ఆయన చేసిన కొన్ని పాత్రలు చేసినా అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. బట్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆయన ఏదైతే జీవితం లెసన్స్ ఉన్నాయో డెఫినెట్గా ఈనాటి యువతరానికి మాత్రం ఒక లెసన్, ఎలా ఉండకూడదు సినిమా రంగంలో, ఎలా ఉంటే అవకాశాలు వస్తాయి, రకరకాల అట్రాక్షన్స్ వస్తాయి, ఆ అట్రాక్షన్స్ యొక్క ఊబిలో పడిపోతే జీవితం ఎలా తారుమారైపోతుంది, రాత్రి హీరోలు కూడా ఓవర్ నైట్ మనం ఎలా అయితే రోడ్డున పడిపోతా ఉన్నదానికి మనకి విజయ రంగరాజు గారి యొక్క జీవితం ఈరోజు యువకులకు లెసన్. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ విజయ రంగరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.